పండుగ కూడా అదే చెప్తాను. ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను యెరూషలేములో. 5 ఏళ్ల క్రితం వచ్చాడు ఆయన. నేను కారులో వెళ్తున్నాను. నా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్రమంట వెళ్తున్నాడు. నాకు తెలియదు అప్పుడు ట్రంప్ యెరూషలేము వచ్చాడని. ముందు 10 కార్లు, వెనకాల 10 కార్లు, మధ్యలో ట్రంప్ ధన్మంట వెళ్తున్నాడు. నా కారు పక్కనెట్టేశారు, ట్రంప్ వెళ్ళిపోయాడు. అప్పుడు నేను పక్కన గైడ్ని అడిగాను అనమాట, ఏమండి ట్రంప్ ఎక్కడికి వెళ్తున్నాడు? అప్పుడు గైడ్ చెప్పాడు నాకు, బాబురావు గారు ఈరోజు ఆదివారం వచ్చింది, ట్రంప్ ఆరాధన చేయటానికి చర్చికి వెళ్తున్నాడు అని చెప్పాడు. ట్రంప్ ఎవరు తెలుసా మీకు? రూజ్వెల్ట్, జాన్ ఎఫ్ కెనడీ, జడ్జి బుష్, జడ్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్, వీళ్ళందరికంటే కోట్లు 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 డబ్బులున్న మొనగాడు ట్రంప్. 757 ఆయన ఫ్లైట్ నెంబర్ చెప్పేప్పుడు మీకు 757 బోయింగ్ సొంత విమానం ఉన్న మొనగాడు ఆదివారం వేడకి వెళ్తున్నాడమ్మా, కొంచెం నోరు తెరిచి చెప్పండి అమ్మా, చర్చికి వెళ్తున్నాడు. మీరేం ఫీల్ అవ్వకపోతే ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ట్రంప్ కంటే మొనగోళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఒంటి కొంచెం ఇటండమ్మా, సేవలో గబ్బు దండేస్తాను, ఇటు వస్తే సేవలో గబ్బు దండేస్తాను. నేను ఒక పాఠం నేర్చుకున్నాను. వెంటనే ఆగాను కాసేపు అక్కడ. ప్రభువా, ఇంత కోట్లు పడగెత్తిన క్యాండిడేట్ ఆదివారం చర్చికి వెళ్తుంటే మేము ఆదివారం ఎగ్గొడితే అది ఏం బాగుంటుంది నాయన అని బుద్ధి తెలుసుకున్నాను అక్కడ. అదే ఉపోద్ఘాతం మీతో మాట్లాడుతున్నా.